హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో అలాగే ఈరోజుకు మన అక్బర్ పౌల్ట్రీ ఫామ్ చిక్స్ వచ్చేసి 13వ రోజు. సో 13వ రోజు మన మేనేజ్మెంట్ ఏ విధంగా ఉందనేది ఈ వీడియోలో అయితే నేను తెలియజేస్తాను. మీరైతే ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకైతే అర్థమవుతుంది. ఇప్పుడైతే మనకు ముందుగా పరదా మేనేజ్మెంట్ అంటే ఏ విధంగా చేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు చాలా చలిగా ఉన్నది. సో మీరు ఇప్పుడు మార్నింగ్ ఇప్పుడు మనకు అరౌండ్ 11:30 12 అవుతుంది. మీరు చూస్తున్నట్టయితే మన చిక్స్ అనేది ఏ విధంగా పడుకొని ఉన్నాయి. నేను జస్ట్ ఇక్కడ పరదా అనేది ఇక్కడికి వెళ్ళి గాడిపోస్తుందని ఇక్కడ పరదా మీది పరదా లేపినందుకు ఈ విధంగా అనేది పడుకొని ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఎండ వస్తుంది, అక్కడికి వెళ్ళి మనకు గాలి వస్తలేదు కాబట్టి అక్కడిది ఒక వన్ సైడ్ అనేది మీదికైనా లేపేసుకున్నాను. ఇంకా టైం ఒకవేళ 2-3 అయినాక కొంచెం ఎండ ఇంకా వేడి కొంచెం వచ్చినట్టయితే ఈ కింది పరదా అనేది దించుకోవాలి. సో అదేవిధంగా నైట్ టైంలో అనేది మనం ఏ విధంగా చేసుకోవాలంటే, ఇప్పుడు చిక్స్ చిన్నగా ఉన్నాయి కాబట్టి మన సూపర్వైజర్ ఏమన్నాడంటే సో లైట్లు అనేది ఆఫ్ చేసుకోవాలని అన్నాడు. సో ఎందుకంటే లైట్లు ఆఫ్ చేసుకుంటే చిక్స్ అనేది ఎక్కడ ఉన్నాయి అక్కడనే పడుకొని ఉంటాయి. ఆ విధంగా మనకు మోటాలిటీ కావు, ఒకదాని మీద ఒకటి పడుకొని ఉండవు. అదే లైట్లు ఉన్నట్టయితే చిక్స్ అనేది అన్నీ ఒక జాలకు వచ్చి సో ఒకదాని మీద ఒకటి పడుకొని ఉంటాయి. సో కింది చిక్స్ అనేటివి చనిపోవడం అయితే జరుగుతుంది. మీరు చూస్తున్నట్టయితే ఈ విధంగా ఉంటాయి కదా. సో కిందిది కొంచెం వీక్ ఉన్నది చిక్స్ అనేది చనిపోవడం అయితే జరుగుతుంటుంది. సో ఇది అనేది మీరైతే మేనేజ్మెంట్ అయితే చేసుకోరి. సో మీరు కూడా ఒకసారి ఇలా ఈ విధంగా చేయండి. సో నేనైతే నిన్న నైట్ అనేది నేను లైట్లు అనేది టోటల్లీ ఆఫ్ చేసుకున్నాను. మనకు మార్నింగ్ వచ్చేసి 4 మోటాలిటీ అనేది వెళ్ళినాయి. సో ఇంతకుముందుకు నేను లైట్తో ఉన్నప్పుడు అయితే మనకు 8-9 మోటాలిటీ వెళ్ళినాయి. సో అదేవిధంగా మనకు 12వ రోజు వ్యాక్సిన్ అనేది జరిగేది ఉండే, కాకపోతే సూపర్వైజర్ తేనందువలన మనం వ్యాక్సిన్ అనేది వేయలేదు. ఈరోజు అయితే మనకు వ్యాక్సిన్ తీసుకురావడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఈరోజు అయితే మనకు వ్యాక్సిన్ తీసుకొస్తే సో వ్యాక్సిన్ అనేది మనం వేసుకోవాలి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనం పార్టిషన్ అనేది మనం జరుపుకోవాలి. మీరు చూస్తున్నట్టయితే మనకు వన్ సైడ్ అనేది ఇంకా జరపలేదు, ఎందుకంటే మనకు చలి ఉంది కాబట్టి. సో ఇలా టైట్గానే ఉంచుదామని నేను అనుకుంటున్నాను. ఇంకా 2 days ఇలాగనే ఉంచి సో తర్వాత కొంచెం చిక్స్ పెరిగినా కొద్ది సో అక్కడికి జరుపుకోవాలని నేను అనుకుంటున్నాను. సో ఈ విధంగానే ఉంటే మనకేమవుతాయంటే పొట్ట అనేది పచ్చి అయ్యే ఛాన్సులు కూడా ఉంటాయి. మీరు చూస్తున్నట్టయితే ఇలాగా ఈ విధంగా, ఎందుకంటే ఒకటే జాలు ఉంటాయి కాబట్టి సో ఈ విధంగా అనేది పచ్చిగా ఉంటున్నాయి. అందుకని నేనైతే ఇంకో 1 day ఇలాగనే ఉంచి సో నెక్స్ట్ డే అనేది నేను జరపడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మెడిసిన్ అనేది మనకు ఇప్పుడైతే వేరే మెడిసిన్ ఏం లేవు. ఒకటి మనకు అసిటిక్ యాసిడ్ అనేది ట్యాంక్లో యూజ్ చేస్తున్నాము. ఇంకోటి వచ్చేసి అంటే ఆక్వా ట్యాబ్లెట్ అనేది యూజ్ చేస్తున్నాము. ఇప్పుడైతే మెడిసిన్లు అనేది వేరే ఏం లేవు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనకు వింటర్ సీజన్ కాబట్టి సౌండ్ వచ్చే ఛాన్సులు కూడా ఉంటాయి. దాని కొరకు అయితే మనమైతే స్ప్రేలు అయితే చేసుకోవాలి. ఈవినింగ్ టైం అనేది మనకు వింటర్ ఉన్నది కాబట్టి మనకు స్ప్రేలు కుదరకపోతే మార్నింగ్ టైం అన్నా మనం స్ప్రేలు అయితే కంపల్సరీ చేసుకోవాలి. ఇంకా మనకు సూపర్వైజర్ అనేది స్ప్రేలు అనేది వేరే ఏం తీసుకురావడం అయితే జరగలేదు. ఒకవేళ వాళ్ళు తీసుకురావడం అయితే జరిగితే తర్వాత నేను వేరే ఏం స్ప్రే అనేది నేను దాని గురించి అయితే చెప్తాను. మెయిన్ మనకు స్ప్రేల గురించి అంటే మనకు తెలిసినవే B904 ఉంటుంది. B904 ఇంకోటి ఫార్ములా అనేది అది మనం బయట కొట్టుకోవాలి, లోపల కొట్టుకోవద్దు. లోపల అంటే డిసీజ్ బాగా ఉన్నప్పుడు అయితే కొట్టుకోవాలి, ఓకేనా. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనం ఫీడ్ మేనేజ్మెంట్ కూడా మనం చెప్పాం కదా. జంబో ఫీడర్లు అనేవి 13వ రోజు ఈ రోజుకి అయితే మనకు కంప్లీట్ అయిపోతుంది. సో రేపటి నుంచి అనేది ఈ జంబో ఫీడర్లు అనేది తీసివేయడం అయితే జరుగుతుంది, ఓకేనా. అంతవరకు అయితే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.